అంటే అది చేసిన తర్వాత అందులో మైనర్స్ ఉన్నారు చాలా మంది. అవును. సో మైనర్స్ ఉన్నారు, కత్తులు ఉన్నాయి, కటారాలు ఉన్నాయి. సో దానికి స్ట్రైక్లు ఏమైనా పడ్డాయా? వేసిందిగా గట్టిగా, పడడం ఏంది గట్టిగా వేసింది. ఏమైంది అసలు కథ? ఏం లేదు, ఫస్ట్ దాన్ని అలో చేసింది. సెకండ్ దాన్ని వచ్చేసి ఆగుమావ దాంట్లో ఒక అబ్బాయి ఉంటాడు ఉత్తమూతాడు అని చరణ. సో తనకు వచ్చేసి మీసాలు లేవు. సో యూట్యూబ్ అనేది అల్గారిథం ప్రకారంగా పనిచేస్తుంది, అంతే తప్ప సొంత డిసిజన్ తీసుకోదు. సో తనకు మీసాలు లేవు కాబట్టి మరీ మైనర్ కింద తీసుకొని సో తనకు ఒక సీన్ తీసాను అనమాట. కాదు, ఆయనకు మీసాలు లేవని చెప్పేసి మైనర్ గా ఎట్లా పరిగణిస్తుంది అది? అంటే మీకు రావడం జరిగిందా మెసేజ్ కానీ ఏదన్నా? లేదు, అల్గారిథం పనిచేసే తీరు మేము ఎప్పుడు కన్నేసి ఉంచుతాం అనమాట. అల్గారిథం ఎలా పనిచేస్తుంటుంది, ఏ సీన్ పెట్టాలి, ఎక్కడ బ్లడ్ చూపించాలి, ఆ బ్లడ్ చూపించిన ఏ రకంగా చూపించాలి, ఇటువంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం. అది స్పెషల్గా యూట్యూబ్ ఈ మధ్యలో చాలా స్ట్రిక్ట్ అవుతుంది అనమాట. సో దానికోసం ఫస్ట్ దానికి వేయలే, సెకండ్ దానికి కూడా పెద్దగా ఆలోచించకుండా ఇంకోటి మేము చేసిన తప్పు ఏమంటే 2 టీమ్స్ కూడా ఒకేసారి పోస్ట్ చేయడం యూట్యూబ్లో. సో మేము చేసినప్పుడే స్ట్రైక్ పడింది. అరే వెంటనే కాల్ చేసి చెప్దామనే లోపల వాళ్ళకు కూడా పడింది. పల్లె చిత్రాన్ని మాత్రం వెంటనే ఆపేసినాం. అరే పోస్ట్ చేయకండి, ఆపేసేయండి, ఇది స్ట్రైక్ వేస్తుంది అని. ఎన్ని స్ట్రైకులు పడ్డాయి మరి ఇప్పుడు? అదొక్కటే. అంటే రిమూవ్ అయిపోయిందా అట్లనే ఉందా ఇప్పుడు? లేదు, రిమూవ్ కాలేదు ఇంకా. సో ఇంకా 2 స్ట్రైకులు పడకుండా చూసుకోవాలి, మళ్ళీ ఛానల్ కి ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో హరి, దేవ, ఖాదిర్ బాషా, రాజు, నరసింహ. సో అంటే మీ పేర్లందరికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసినాం మన వ్యూవర్స్ కి. సో ఎందుకంటే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి, నేను కూడా పేర్లు పెట్టి పిలవాలి కాబట్టి.